తెలుగు పండిట్ భాస్కరెడ్డి సార్ గారు నాకు 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వెళ్ళవేళ ఆ పరమేశ్వరుడు కాపాడాలని కోరుకుంటున్నాను. మా మిత్రుడు శేషన్న గారు, నా చిన్ననాటి మిత్రుడు, ఆయన 200 రూపాయలు నాకు కానుక ఇచ్చారు. వారిని కూడా ఆ దేవుడు వెళ్ళవేళ కాపాడాలని కోరుకుంటున్నాను. భవానీ శంకరుడు ఎందుచేతను ఇంకను మైత్రి ఎందు ఎంత మహిమ ఉన్నది.
నాకు 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఓటరాముడు భగవాన్ శంకర్ అన్ని ఆడతాడు. ఆయన 100 రూపాయలు నాకు కానుక ఇచ్చారు. వారిని వెళ్ళవేళ ఆ పరమేశ్వరుడు కాపాడాలని కోరుకుంటున్నాను. అదేమిటయ్యా అలా వచ్చిందివా? 7 వేలకు రాకపోగా ఏదో గ్రామాంతరం పోటీ పట్టుకుంటుంది. గృహాంతరం కాదు కానీ గృహాంతరంలో పోయి పుట్టాడు పరాభవంతో తిరిగి వచ్చాడు. అదేంటి విక్రమ? అదేంటి విక్రమ? నీకు పరాభవన? అవును మిత్రమా, చెప్పిన చో నీవు కూడా నవ్వుతున్నావు. ఎంత మాట! నీ పరాభవం నేను నవ్వుతున్నా మిత్రమా? ఆహా ఊరకండి, నువ్వు నవ్వమని ఏ కాదు, నా పరాభవము నీ పరాభవం భావించమని కూడా నేనేది. మరి చెప్పు సందేహించలేదు. ఏం లేదు మిత్రమా, మన పట్టణమున చింతామణి అని ఒక దేశీయ కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా సంబంధించిన మన వినదగిన వృత్తాంతం ఏమున్నది మిత్రమా? ఓహో, అట్లయినా తమ వినలేదన్నమాట. వినలేదు మిత్రమా, ఆ చింతామణి రూపము రంభ. ఇక సంగీత సాహిత్యములు అంటారా అపర సరస్వతి. కానీ దాని విద్యా గర్వం మాత్రం మేరలేదు. చదువు రాని ఎడల సార్వభౌముడైన సరే తన గుమ్మము తప్పలేదు. కంతుడైనచో కన్నెత్తైన చూడదు. అదే చదవని ఎడల సన్యాసి అయిన గౌరవించు. అలాగైనా అది గర్వం కాదు, గుణమని చెప్పదు కావచ్చు. ఈ సంగతిలో నాకు ఎందుకు చెప్పినది దేశాల పట్ల ఈ విపరీత గుణములని నేను నమ్మలేదు. ఈ పూట ఒక మిత్రుడు కింద యథార్థములు ప్రత్యక్షముగా చూపటకు నన్ను దాని ఇంటికి తీసుకు. మిత్రమా, ఆహా దాని ఇంటికి పోదు కదా, దాని మీదే దాని మేడ దాని భోగ భాగ్యంలో చెప్పుడు కలుగు కాకుండా వీటని ఆ సౌందర్యమును చూసి పొగుడుటకు నా చూచుటకు నా 2 కన్నులు చాలుతుంది. ఏమి ఆ సౌందర్యము! అలాగైనా నా కన్నులు కూడా నీవే తీసుకొని పోలేకపోతేవా? నీ కన్ను కదా నా ఏం లేదు మిత్రమా, నీ కన్నులు కాదు కానీ నీ బాలిక మేరకు కొంతవరకు తీసుకొని పోగలిగినచో నాకు ఈ పరాభవమే కలిగింది కాదు. తర్వాత నన్ను తీసుకునే మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రియము చేతపెట్టినాడు. అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో వెలుగు పెట్టి ఉందో నమ్మకున్నాను. నాకు కూడా జన్మ పెట్టి ఆత్మ వేస్తుంది. కూర్చున్నాడు. నా మిత్రుడు ఏం చేశాడో తెలుసా? నన్ను ఒక పండితుడుగా చెప్పుకున్నట్టు ప్రారంభించాడు. అది చింతామణి అయ్యా తమని ఎవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించాడు. పోనీ అప్పుడైనా నా దృష్టి చూడవచ్చును కదా. అది మెచ్చి మేకతోడు తప్పున్నాను సందర్భంగా. సకల కళా సంపన్నుడు బిల్వమంగళమూర్తి నాకు బాల్యమిత్రుడైందిగా ఆ వేరే వారి వద్ద చదువుకోవలసిన సమయమని పుణ్యాహారముగా ఉత్తమ సంగీతం. ఈ విధంగా నా పేరు దాని చిత్త ఎక్కించుతావా? లేదు మిత్రమా, మరి ఇదే నీ చదువు, నీ పాండిత్యం, నీ చక్కదనం పూసగుచ్చినట్లు మన కథలో ఏదో చూపించున్నది. అసలే దేశీయ ఆ పైన అడవి చదివినది. దానికి ఆ పాటి విచారణ లేకుండా దానికి తెలుగు ఇక పైసలు ఇక దానికి ఏమన్నది పరాభవమే. చకాలంలో శ్లోకం చదివి దీని భావం ఏమైనా అడిగింది. ఆ పాడున్న నా కాళ్ళు చేతులు తలబడింది. అయ్యా శంకరం గారు, తమ సంగతి శాంతంగా తెలియదు. ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏం చెప్పుదో తెలుసుకునేదండి. నీ ఆ శ్లోకంలో ఒక కాగితం మీద వ్రాసి నాకు ఇచ్చి పంపించలేదు. చూడండి కాగితము. మంచి ప్రశ్న విక్రమా.
అర్థం చేస్తుంది కదా భావం స్ఫూర్తిగా అర్థం కాలేదన్నమాట. అలాగైనా అర్థం చెక్కట చెక్కగా విను. వృక్షాగ్రవాసి అనగా చెట్టు పైన నజ పక్షి రాజ, పక్షి మాత్రం కాదు, చెట్టు పైన ఉండను పక్షి మాత్రం కాదు. చర్మాంగధారి, చర్మము ధరించి ఉండును. నట సోమయాది, సోమయాది అనగా యజ్ఞం యాగము క్రతువు చేయవాడు సోమయాది, అతను కాదు. త్రినేత్రధారి, ఇప్పుడు అర్థమైంది ఏమిటో త్రినేత్రధారి అంటే మనకు తెలిసి పరమశివుడే. తర్వాత శివుడు కాదు. చెప్పేదా విను. జలంతరి స్త్రీ, జలము కలిగి ఉండును. నకథ, కుండ కాదు. నా మేఘ, మేఘము కాదు. తెలిసినదా? ఇప్పుడు కూడా నాకు చెప్పు మిత్రమా తొందరగా చెప్పమందువా? టెంకాయ అన్నమాట. భావం టెంకాయ. అవును మిత్రమా, ఈ శ్లోకములకు అర్థం టెంకాయ. టెంకాయ అవును మిత్రమా. టెంకాయ కదా మిత్రమా. సరే వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని సిద్ధామని చెప్పి వస్తాను. అవును మిత్రమా, దీని అర్థం తెలుసుకుని వచ్చి చెప్తానని నేను మాట ఇచ్చి వచ్చాను. రావడం వెళ్ళడమేనా? పంపిణీ వచ్చేస్తాను, చెప్పడం రావడం అంతే. తొందరగా వచ్చేదా కదా? నేను వచ్చేదానికి నేను ఇస్తూనే ఉన్నాను. టెంకాయ టెంకాయ కదా. అవును వంకాయ సాయం సమయం ఎంత సమ్మోదముగా ఉన్నది. పిల్లగా చక్కగా ఆయన నాకు 100 రూపాయలు కానుక ఇచ్చారు.